ఇక ఫైనల్ గా బెంగాల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీలకు ఒక పిలుపునిచ్చారు సార్, యాంటీ బీజేపీ ఫ్రంట్ ని ఏర్పాటు చేద్దాము అని చెప్పి. కానీ లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ పార్టీలు ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేశాయి. ఒకసారి మమతా బయట বলবো যে যখন চারিদিকে সন্ত্রাস, আপনাদের আমি বলবো যে এই সিচুয়েশনে যখন চারিদিকে সন্ত্রাসের একটা বজ্র নিঘাত চলছে, বজ্রপাত, সেখানে ভয় না পেয়ে আমি বাংলার যত রাজনৈতিক বিরোধী দল আছেন তৃণমূল কংগ্রেসে থেকে আমি আবেদন জানাচ্ছি, যদি মনে হয় আবেদনটা গ্রহণযোগ্য করবেন, তা না হলে করবেন না, এটা আপনাদের অধিকার। কিন্তু আবেদন জানাতে তো কোনো অসুবিধে নেই। সহ সমস্ত ছাত্র সংগঠন, যারা বিজেপির সংগঠনের দ্বারা এসইউসি ছেলেদের আপনারা দেখেছেন, ছেলে মেয়েদের কলকাতা ইউনিভার্সিটিতে কিভাবে মারা হয়েছে, ఎందుకు మమతా బెనర్జీ చేసిన ప్రపోజల్ కి లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీలు రిజెక్ట్ చేశారు? అంటే కొంతమంది సైకాలజీ ఎట్లుంటదంటే, నా బాధ ప్రపంచానికి బాధ అన్నట్టుంటది. మహాప్రస్థానానికి శ్రీశ్రీ మహాప్రస్థానానికి చెల ముందు మాట రాస్తూ అంటాడు, ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ, శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ అని. సో ఇక్కడ మమతా బెనర్జీ ఏమనుకుంటుందంటే, నా బాధ ప్రపంచం బాధ అనుకుంటుంది, కానీ నీ బాధ నీ బాధే, ప్రపంచం ఎందుకు బాధపడాలి నీ కోసం. అందుకే సిపిఎం ప్రకటించింది, భయంకరమైన నియంత, తీవ్రమైన అవినీతి పరురాలు, తీవ్ర నేరస్తురాలు, ఆమెతో కలిసే ప్రసక్తే లేదు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, మీరు గతంలో మమ్మల్ని అవమానించింది మర్చిపోయామా? ఈ మధ్య ఎన్నికల్లోనే మమ్మల్ని తూలనాడుతూ మాట్లాడింది మర్చిపోయామా? ఇండియా కూటమిని అస్థిరపరచడానికి, బలహీనపరచడానికి మీరు చేయని పనులు ఏమైనా ఉన్నాయా అని ఉత్కారేసింది. బీజేపీని అసలు బెంగాల్లో రానిచ్చిందే నువ్వు కదా, అసలు బెంగాల్లో బీజేపీని ఎంటర్ చేయించింది మమతా బెనర్జీ కదా. నిజమే కదా, వాజ్పేయి ప్రభుత్వంలో మమతా బెనర్జీ మెంబరు. అసలు బీజేపీతో ఫస్ట్ అలై బెంగాల్ ఎవరంటే తృణమూల్ కాంగ్రెసే. బీజేపీతో కమ్యూనిస్టులు కలవలేదు, కాంగ్రెస్ కలవలేదు. బీజేపీకి కాలు పెట్టుకోవటానికి చోటిచ్చి వాళ్ళు తర్వాత దాన్ని విశ్వరూపం చూపెడుతుంటే దానికి నీ బాధ నువ్వే కదా ఎలా చేసింది అని వాళ్ళు అంటున్నారు. అదే కాకుండా వందలాది మంది సిపిఎం కార్యకర్తల్ని మర్డర్ చేసింది తృణమూల్ కాంగ్రెస్. కాంగ్రెస్ కార్యకర్తలు మర్డర్ చేశారు. 2018 ఎలక్షన్లు అయితే 34% ఆఫ్ లోకల్ బాడీస్ అనపోజ్ ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు. ఏకంగా వాడిని పోటీ చేయలేదు. 2016 తర్వాత గ్రామాల్లో, పట్టణాల్లో లెఫ్ట్ కార్యాలయాల్ని, సిపిఎం కార్యాలయాల్ని తృణమూల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున రౌడీజం చేసి ఆక్రమించేశారు. కొన్ని ఏళ్ల పాటు వాళ్ళ ఆఫీసులకు కూడా వెళ్ళలేకపోయారు. ఇప్పుడు మొన్న బీజేపీ అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతల, స్థానిక బీజేపీ నేతల సమక్షంలో సిపిఎం కార్యాలయాలు తాళాలు తీశారు. సో బీజేపీ తర్వాత ఏం చేస్తుందన్న తర్వాత సంగతి. ఇప్పుడైతే ఆ డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ రెస్టోర్ అవుతుంది కదా. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ళు అధికారంలో ఉంటే సిపిఎం పత్రిక ఘనశక్తికి ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. మనం మాట్లాడుకున్నాం అది వేరుగా. మీకు అదే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ మేము అన్ని పత్రికలకు ఇస్తాం అని చెప్పి ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. ఇదంతా చూసిన కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు మమతా బెనర్జీతో కలుస్తాయి? సో 1977 నుంచి 34 ఇయర్స్ వరకు, 2011 వరకు లెఫ్ట్ అధికారంలో ఉంటే లెఫ్ట్కు వ్యతిరేకంగా, ఆఖరికి పారిశ్రామికీకరణకు కూడా వ్యతిరేకంగా నందిగ్రామ్, సింగూర్ పోరాటాలకు నాయకత్వం వహించింది మమతా బెనర్జీ. ముస్లిం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ను ఉపయోగించుకొని, ఆఖరికి నక్సలైట్లను కూడా ఉపయోగించుకొని, మీకు ఎందుకంటే కిషన్ జీ అప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, సో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మంచిదే కానీ సిపిఎం రాకూడదు. ఇప్పుడు మీరు ఆ తర్వాత ఆ కిషన్ జీని చంపేసిండ్రు తృణమూల్ కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ మావోయిస్టులను కూడా అల్ట్రా లెఫ్ట్ కూడా కలవంటారు, అందరూ కలవంటారు. ఎందుకు వెళ్తారు? వాళ్ళకు పనే ఉన్నది. నీ బాధితులే కదా, బీజేపీ ఎట్లాగో నీ బాధితులు, లెఫ్ట్ కాంగ్రెస్ కూడా నీ బాధితులే. అందుకే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మినహా ప్రతి ఒక్కరూ బీజేపీ గెలవాలని కోరుకున్నారు. నేను ఇంతవరకు కూడా చెప్పాను, లెఫ్ట్ ఓట్లు కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. మీకు లెఫ్ట్ ఓటు మూకుమ్మడిగా బీజేపీ ట్రాన్స్ఫర్ అయ్యింది.
సో దానికి ఒక పేరు కూడా ఇచ్చారు, ఈబా రామ్ పోరే బామ్ అని. అంటే ఈసారి రాముడికి ఓటేద్దాం, నెక్స్ట్ టైం మనం ఓటేసుకుందామని. సో ఆ ఈబా రామ్ పోరే బామ్ అని బెంగాలీలు నినాదం అయిపోయింది. సో నేను 14 ఫిగర్తో సహా చెప్పాను మీకు. 40% అబోవ్ ఓటింగ్ ఉన్న సిపిఎంది 4% పడిపోతే 4% ఓటింగ్ ఉన్న బీజేపీది 45% అయింది. అందువల్ల బెంగాల్లో ఉన్న దుర్మార్గానికి నాయకత్వం వహించి మమతా బెనర్జీ ఇప్పుడు అందరూ కలువంటే ఎందుకు వెళ్తారు? వాళ్ళకే పని.